సిగ్గుపడాల్సిన విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు ఖచ్చితంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఇక్కడ అంశం సీసీ కెమెరాలకు సంబంధించి సీసీ కెమెరాలు అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనమందరం కూడా పార్టీలు ఏవైనా అవ్వచ్చు, ప్రభుత్వాలు ఏవైనా అవ్వచ్చు, గతంలో మనం ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసినాం, ఎమ్మెల్యేలుగా పనిచేసినాం, మేయర్లుగా పనిచేసినాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల బాధ్యతను గతంలో మనం ఎందుకు చేయలేకపోయినాం ఈ విషయాలని చెప్పి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది పోనిచ్చి ఇవాళ జరుగుతున్న ఒక గొప్ప కార్యక్రమాన్ని వక్రీకరించి ఈ విధమైన వికృతానందం పొందుతున్నారంటే నిజంగా ప్రజలు వీటిని కూడా హర్షించారని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సీసీ కెమెరాలు అనేది ఒక గొప్ప సంకల్పం. గతంలో కూడా మా నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత డబ్బులు 50 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కడప నియోజకవర్గ ప్రజల భద్రతను ఏ విధంగా అయితే ఆయన బాధ్యతగా తీసుకున్నాడో మనం అందరం కూడా గమనించి చూసిన విషయమే. అయితే ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజలు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని ఆశీర్వదించి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు అప్పగించిన క్రమంలో ఈ నియోజకవర్గాన్ని తన సొంత కుటుంబంలా భావించి ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక చిన్నపాటి అసాంఘిక కార్యక్రమాలు కూడా జరగడానికి వీలు లేదు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ట్రేస్ చేయడానికి చాలా సులభంగా ఉండాలా. రేపు ఈ మనం ఈ శ్రీకారం చుట్టిన ఈ సీసీ కెమెరాలే ఒక అసాంఘిక కార్యక్రమం చేయాలనుకున్న ఎవరికైనా సరే ఒక భయం సృష్టించాలనే ఒక కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీసీ కెమెరాలకు సంబంధించిన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇది ఎక్కడ కూడా ఎవరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి ఏ ఒక్కరినైనా సరే బెదిరించి ఇప్పటి వరకు ఏదైనా సరే ఒక చిన్న 1 లక్ష రూపాయల డబ్బులు సీసీ కెమెరాలకు ఇప్పించుకున్నట్టు మీరు నిరూపిస్తారా? నిరూపించే దమ్ము మీ సోషల్ మీడియాకు ఉందా? ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మీకు దమ్ము ఉందా?